అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ విభో వరదో భవదేవ దయా జలధే. శ్రీమద్ రామాయణ మహాకావ్యం మన వాల్మీకి మహాముని రచించారు. ఈ మహాకావ్యంలో శ్రీరామచంద్రుడి యొక్క అందమైనటువంటి ఆ రూపాన్ని, సౌందర్యాన్ని, ఆయన యొక్క గుణగణాలని ఎంతో చక్కగా వర్ణించారు. సుప్రభాతం, వెంకటేశ్వర సుప్రభాతంలో వచ్చేటటువంటి ఈ శ్లోకంలో అభిరామ గుణాకర దాశరథి, శ్రీరామచంద్రుడు ఎంతో అందమైనటువంటి వాడు. అభిరామ గుణాకర, అన్ని గుణాలు ఆయనలో నెలకొని ఉన్నాయి. ఆయన అన్ని గుణాలకి నెలకొలువు. ఎవరైనా మంచి గుణాలు ఉంటే వాళ్ళని మనం కీర్తిస్తాం. కానీ శ్రీరామచంద్రుడు ఇన్ని మంచి గుణాలని వ్యక్తపరిచాడు కాబట్టి ఆ గుణాలకే శోభ కలిగిందనమాట. అంటే రామచంద్రుడు చూపించినటువంటి ఈ గుణం కాబట్టి ఆ గుణానికి కాస్త ప్రత్యేకత, ప్రాముఖ్యత సంతరించింది. అభిరామ గుణాకర, ఆయన ఎన్నెన్నో మంచి మంచి లక్షణాలకి నెలకొలువు. గుణాకర దాశరథి, దశరథ మహారాజు పుత్రుడు. ఆయన మాట నిలబెట్టడం కోసం రాజ్యాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టి ఆయన అడవులకు వెళ్ళాడు. ఆ రాజ్యాభిషేక ముహూర్తంలోనే నువ్వు వనవాసానికి వెళ్ళాలి అంటే ఆయన ముఖంలో కాస్త కూడా నిరుత్సాహాన్ని చూపించలేదు శ్రీరామచంద్రుడు. అంత వైరాగ్యం ఉంది ఆయనకి, అంత మాధుర్యం ఉంది, అంత వైరాగ్యం కూడా ఉంది. అభిరామ గుణాకర దాశరథి జగదేక ధనుర్ధర ధీరమతి. జగదేక ధనుర్ధర అంటే ఆయన్ని మించినటువంటి ధనుర్ధారి ఈ ప్రపంచంలోనే లేడు, ఈ జగత్తులోనే లేడు. పరశురాముడు కూడా ఆయన ముందు దిగదొడిపోయి జగదేక ధనుర్ధర ధీరమతి. ఇంత అందం ఉన్నా, ఇంత సౌందర్యం ఉన్నా, ఇంత ధైర్యం ఉన్నా, ఇంత సాహసం ఉన్నా ధీరమతి, ఎంతో మర్యాదగా ఉంటాడు ఆయన. ధీరమతి, ఆయన యొక్క ఇంద్రియాలు కానీ మనసు కానీ ఎప్పుడు నియంత్రణలో పెట్టుకుంటాడు. ధీరమతి. రఘునాయక రామ రమేశ విభో. రఘునాయక అంటే ఈ రఘుకులానికి ఆయన తిలకుడు, ఈ రఘుకులానికి ఆయన నాయకుడు. రఘునాయక రామ. రామ అంటే ఎప్పుడు ఆనందించేవాడు, అందరికీ ఆనందాన్ని పంచేవాడిని రామ అంటారు. రామ. రమేశ, రమాపతి, సీతాపతి ఆయన. రమేశ విభో వరదో భవ దేవ దయాజలధి. నువ్వు దయాజలధివి, మాకు వరాలను ప్రసాదించు, నీ భక్తిని ప్రసాదించు అని ఈ అందమైనటువంటి ఈ శ్లోకంలో భక్తులు ఆయన అలా ప్రార్థిస్తున్నారు. శ్రీమద్ భాగవతంలో ఒక మంచి శ్లోకం వస్తుంది శ్రీరాముడి గురించి. అసలు రామకథని వింటే వచ్చే ప్రయోజనం ఏమిటి అన్న విషయాన్ని ఈ శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు. పురుషో రామచరితం శ్రవణైరుపధారయన్ ఆనృశంస పరో రాజన్ కర్మబంధైర్ విముచ్యతే. పురుషో రామచరితం, మహాపురుషుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడి యొక్క చరిత్రను మనం వింటే శ్రవణైరుపధారయం, శ్రవణానందం మనకు కలుగుతుంది. శ్రవణైరుపధారయన్ ఆనృశంస పరో రాజన్. రామకథను వింటే వచ్చే ప్రయోజనం ఏమిటంటే ఒకటి భక్తి ప్రపత్తులు, అందులో సందేహం లేదు. కానీ ఇంకొక విషయం ఏమిటంటే మన మనసులో ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ ఇవన్నీ పటాపంచలైపోతాయి, ఇవన్నీ పూర్తిగా నాశనం అయిపోతాయి. ఆనృశంస పరో రాజన్ కర్మబంధైర్ విముచ్యతే. కర్మబంధనాలన్నీ తొలగిపోతాయి. ఇది రామకథను వింటే వచ్చేటటువంటి ఫలితం. అంతేకాకుండా రాముడి పట్ల అనురాగం, ఆప్యాయత, ప్రేమ ఇవన్నీ పెంపొందుతాయి. శ్రీరామకథని మనం వినాలి. రామాయణాన్ని ఈ రామనవమి రోజు వింటే అది శ్రవణానందం, ఆత్మానందం, భగవంతుడిని చేరుకోవడానికి మనకి కావలసినటువంటి ఆ శక్తి కూడా మనకు కలుగుతుంది. కాబట్టి రామకథని శ్రవణం చేద్దాం. హరే కృష్ణ.